హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ VK1. ఈ రోజు అయితే మనం కుప్పంలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే మహీంద్రా నోవో 605Di 4-wheel డ్రైవ్ బండి అయితే ఉంది. ఈ బండి యొక్క ఫుల్ రివ్యూ అలానే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందని చూద్దాం. ఈ బానెట్ అయితే సింగిల్ పీస్ బానెట్. ఫ్రంట్ లో మహీంద్రా యొక్క లోగో అయితే చూస్తున్నాం. హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ లో అయితే మెస్ అయితే చూస్తున్నాం. బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ బాగుంది. అది ఫ్రంట్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇదైతే హుక్కు. బండి ఎక్కడైనా ఇరుక్కున్నప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకొని లాక్కోవచ్చు. బండికి లెఫ్ట్ సైడ్ మహీంద్రా నోవో 605Di అని స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే బండి యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చూస్తున్నాం. ఎంబూస్ట్ అనేసి ఉంది, 6 year వారంటీ, 4-wheel డ్రైవ్, డిజిసెన్స్, 4G PP అని కూడా చూస్తున్నాం. ఇక్కడే ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు అలానే డీజిల్ ఫిల్టరు, వాటర్ సపరేటర్ అయితే చూస్తున్నాం. ఇదైతే టూల్ బాక్స్, మెటల్ టూల్ బాక్స్. ఇదైతే చూడడానికి ఇలా ఉంటుంది. ఈ బండి అనేది డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్తోనే వస్తుంది ఫ్రెండ్స్. రెండు సైడ్లో పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. చాలా స్మూత్ అయితే ఉంటుంది పవర్ స్టీరింగు. ఇప్పుడైతే బండికి రైట్ సైడ్లో ఏమేమి ఉన్నాయని చూద్దాం పదండి. రైట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ బ్యాటరీ బాక్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ అయితే పెద్ద బ్యాటరీనే, 12 volts బ్యాటరీ ఉంటుంది. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఈ సైలెన్సర్కి అయితే మెస్ లాంటిది ప్రొవైడ్ చేశారు. అదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ కాబట్టి రెండు సైడ్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా స్మూత్ ఉంటుంది పవర్ స్టీరింగు. ఇప్పుడైతే బానెట్ అయితే ఓపెన్ చేసి అయితే లోపల చూద్దాం. ఇదైతే కూలెంట్ ఆయిల్ డబ్బా, దానిపైన మిన్మాక్స్ అని ఇచ్చారు. ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ ఫ్రెండ్స్. దీంట్లో డస్ట్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు మనకి క్లస్టర్లో అయితే ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంటుంది క్లీన్ చేసుకోమని. ఈ బండిలో అయితే 4 సిలిండర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. HP 60 HPగా వస్తుంది. CC అయితే 3023 CCగా ఉంది. RPM అయితే 2100 RPM. కూలింగ్ అయితే వాటర్ కూల్డే. ఇక టార్క్ విషయానికి వస్తే 235 Nm అయితే ఉంది. బానెట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. 2 హైడ్రాలిక్ అయితే ఉంటుంది. అంటే మనం మాన్యువల్గా లేపుకోబడలేదు. లాక్ ఓపెన్ చేసి లైట్గా పైకి లేపినట్లయితే ఈజీగా అదే పైకి వెళ్ళిపోతుంది. ఈ బండిలో ఉన్న టైర్ సైజ్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ అయితే 9.5-24 అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ టైర్ సైజ్ విషయానికి వస్తే 16.9-28 అయితే ఉంది. బండి పైకి ఎక్కడానికి ఒక లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ పైన ఒక సపోర్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ బండిలో అయితే ఫుట్ స్టెప్లు అయితే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్ద బండి కాబట్టి 2 అయితే ఇస్తారు. కింద నుంచి చూస్తే డ్రైవర్ సీట్ అలానే ప్లాట్ఫామ్ అయితే ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం. ఇక్కడ సీట్ అయితే చూస్తాం. ఈ సీట్ని అయితే 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ హైట్ని బట్టి పైకి కింద కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సీట్లో కూర్చోగానే బండికి ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఇక స్టీరింగ్ మధ్యలో అయితే మహీంద్రా యొక్క లోగో అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం సెన్సార్ మీద అయితే వర్క్ అవుతుంది. క్లస్టర్ని ఆన్ చేస్తే ఇలా ఉంటుంది చూడడానికి. అవర్స్ మాత్రం డిజిటల్లో అయితే ఉంటుంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో ఇదైతే హెడ్లైట్ కంట్రోల్. ఇక్కడ కూడా హెడ్లైట్ కంట్రోల్, ఆరెంజ్ స్విచ్. ఇదైతే షటిల్ షిఫ్ట్ గేరు, ముందుకు వెనక్కు అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే హ్యాండ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఇదైతే చూడండి, ఇది డీజిల్ సేవర్ మోడు. 50 HP అయితే జనరేట్ చేస్తుంది. ఇది నార్మల్ మోడు 55 HP అయితే జనరేట్ చేస్తుంది. ఇది పవర్ మోడు 60 HP జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక స్టీరింగ్కి కింద రైట్ సైడ్లో అయితే కీ పాయింట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 12 volts పవర్ సాకెట్ అయితే చూస్తున్నాం. ఇదైతే హజార్ లైట్ స్విచ్. ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ లాగా అయితే ఇచ్చారు. మొబైల్ కింద పడకుండా జాగ్రత్తగా అయితే ఉంటుంది అక్కడ పెడితే. ఈ బండికి ప్లాట్ఫామ్ అయితే ఎక్కడ గతుకులు లేకుండా ఫ్లాట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మిర్రర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక ఇక్కడైతే ఇంజన్ నుంచి వేడి డ్రైవర్కి తగలకుండా అక్కడ గార్డ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ బ్రేక్స్ అయితే ఆయిల్ ఎమర్సర్ బ్రేక్స్. లెగ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. ఇదైతే మెయిన్ గేరు 1 2 3 4 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే PCDC లివర్స్ అయితే చూస్తున్నాం. ఈ రాడ్ ఏంటో అని నాకైతే కామెంట్స్ అయితే చెప్పాను ఫ్రెండ్స్, ఎవరైనా ఈ బండి యూజ్ చేస్తూ ఉంటే. ఈ కింద అయితే డిఫరెన్షియల్ లాక్ అయితే ఉంది. అంటే బండి ఎక్కడైనా బురదలో ఇరుక్కున్నప్పుడు దీని అయితే ప్రెస్ చేస్తే బండి ఈజీగా మూవ్ అయిపోతుంది. రైట్ సైడ్ మెడ్ గార్డ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికైతే సైడ్లో సపోర్ట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే క్లచ్ అయితే ఉంది. ఇదైతే డ్యూయల్ క్లచ్. ఇక్కడ రేంజ్ సెలెక్షన్ లివర్ అయితే ఉంది. లో, మీడియం, హై అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే PTO గేర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ కింద రివర్స్ PTO ఆన్ ఆఫ్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే పార్కింగ్ బ్రేక్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. కార్ టైప్ లాగా అయితే ఉంది, చూడడానికి బాగానే ఉంది. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే డ్రైవర్ సీట్కి కింద ఏమేమి ఉన్నాయని చూద్దాం పదండి.
ఇక్కడే 4 వీల్ గేర్ ఆన్ ఆఫ్ అయితే చూస్తున్నాం. ఇదైతే సీట్ అడ్జస్ట్మెంట్ ముందుకి వెనక్కు. ఇక్కడ డిఫరెన్షియల్ లాక్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ మెడ్ గార్డ్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్, ఇక్కడైతే ఒక హజార్ లైట్ అయితే ఇచ్చారు. ఇది నెంబర్ ప్లేట్కు ఒక లైట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. డ్రైవర్ సీట్కి బ్యాక్ సైడ్ ఒక రిఫ్లెక్టర్ అయితే చూస్తున్నాం. ఇదైతే ట్రాలీకి లైట్ సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడైతే కనెక్షన్ తీసుకోవచ్చు. ఇది టూల్ బాక్స్. ఈ బండికి అయితే సెంటర్ బార్ కంపెనీ ఫిట్టెడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. లింకేజ్ అయితే 2 పాయింట్ లింకేజే ఉంది. చూడండి 2 పాయింట్ లింకేజ్ మాత్రమే ఉంది ఈ బండికి. ఇదైతే ఇచ్చి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ వస్తుంది ఇచ్చి కూడా. ఇదైతే పీటీఓ రాడ్డు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన బండి యొక్క మోడల్, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఇంజన్ ఎస్ఆర్ నెంబరు, మ్యాక్సిమం పీటీఓ పవర్ అని అక్కడైతే చూస్తున్నాం. బండికి రియర్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. హెవీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రియర్ యాక్సిల్. ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 2700 కేజీలుగా ఉంది. ఓవరాల్గా బండి యొక్క బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడడానికి. ఈ మహీంద్రా 4 వీల్ డ్రైవ్ పెద్ద బండిలో అయితే ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అదే డిజిసెన్స్ 4G. ఇదైతే జీపీఎస్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే దానికి ఒక చిప్ వేసుకొని మన మొబైల్లో ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్లో అయితే బండి యొక్క కరెక్ట్ లొకేషన్, బండి ఏ గేర్లో మూవ్ అవుతా ఉంది, ఎంత ఆర్పిఎం అయితే పెట్టారు, బండి ఎన్ని అవర్స్ అయితే నడిచింది, ఎంత ఫీల్డ్ అయితే కవర్ చేసింది అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లైమ్ అయితే అదే. ప్రైజ్ విషయానికి వస్తే 13,20,000 అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రైజ్ అయితే డిస్ట్రిక్ట్ బట్టి అయితే చేంజ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.